హాయ్ ఫ్రెండ్స్. సో, 'బ్లాస్ట్' మూవీ అసలు అంటే ఈ మధ్య కాలంలో టెర్రిఫిక్‌గా వర్కౌట్ అయింది. ఆడియన్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా అంటే వాళ్ళకు చాలా నచ్చేసిందని చెప్పొచ్చు. ఒకటి థియేట్రికల్‌గా చూస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ థియేట్రికల్‌గా కంటే కూడా ఇంకా ఓటీటీలో అసలు అందరూ చూసి ఓ రేంజ్‌లో ఉంది ఫిల్మ్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు కదా! అసలు ఈ మూవీ వర్కౌట్ కావడానికి మెయిన్ ఒక 3 రీజన్స్ అయితే మెయిన్ రీజన్స్ అనిపించింది. ఆ 3 రీజన్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నా. సో, అవి జస్ట్ నాకనిపించినాయి. ఫస్ట్ థింగ్ ఏందంటే ఒక ఫ్యామిలీ పిక్చర్‌లాగా డిజైన్ జేయడం. అంటే ఒక యాక్షన్ ఫిల్మ్ అయినా గూడా దాన్ని ఒక ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో పెట్టడము. దట్ టూ ఇట్లా అంటే 'అర్జున్' హీరోగా అని అనిపించినా గూడా మెయిన్ లీడ్ 'అర్జున్' అనిపించినా గూడా సర్ప్రైజింగ్‌గా ఆడియన్స్‌కి అనిపించిందేందంటే 'ప్రీతి ముకుందన్' క్యారెక్టర్ అంటే 'అర్జున్' వాళ్ళ కూతురు క్యారెక్టర్ అయిన 'ప్రీతి ముకుందన్' సో, తను యాక్చువల్‌గా ఆల్మోస్ట్ తనదే స్టోరీ అనే ఫీలింగ్ వచ్చేస్తది. సో, అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండ్ సర్ప్రైజింగ్ థింగ్ అనిపించింది. అంటే ఒక యాక్షన్ ఫిల్మ్‌లో అంటే ఏర్పడకుండానే ఫీమేల్ ఓరియెంటెడ్‌గా తీసుకెళ్ళి దాన్ని ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా పెట్టడం. దట్ టూ అంటే ఒక క్రైమ్, యాక్షన్ అట్లాంటి ఫిల్మ్‌లో. సో, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి హ్మ్, ఇందులో స్క్రీన్ ప్లే అనేది అసలెక్కడ గూడా డీవియేట్ కాకుండా ఏదైతే తీసుకున్న పాయింట్ ఉంటది గదా! ఆ పాయింట్ నుంచి ప్రాపర్‌గా అంటే ఒక్క సీన్ గూడా అంటే కామెడీ గావాలి గదా! ఇంత ఇంటెన్స్ యాక్షనో లేదంటే ఇంత ఇట్లా ఎళ్తుంది గదా! ఫిల్ము. దీన్ని కొంచెం కామెడీ ఇన్సర్ట్ చేద్దాము. లేదంటే ఒక రిలీఫ్‌గా ఒక సీన్ నార్మల్ సీన్ పెడదాం అని అట్లా గాకుండా అంటే ఎక్కడ గూడా అసలు అనవసరమైన సీన్ పెట్టకుండా చాలా టైట్‌గా స్క్రీన్ ప్లేని తీసుకెళ్లడం అనేది ఉంది గదా! సో, అది డెఫినెట్‌గా చాలా అట్రాక్టివ్ ఎలిమెంట్ అన్నట్టు. సో, దానివల్ల గూడా ఫిల్మ్ ఎక్కడ గూడా బోరింగ్ అనే ఫీలింగ్ రాకుండా ఆహ్, చాలా ఎంగేజింగ్‌గా ముందుకెళ్ళింది. అండ్ ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసి ఇది యాక్షన్ ఫిల్మ్ అనేది జనరల్‌గా యాక్షన్ ఫిల్మ్ తీస్తున్నామని జెప్పేసి ఫైట్స్ ఎక్కువ పెట్టి అట్లా పెట్టినా గూడా దాన్ని ప్రాపర్‌గా డిజైన్ చేయకపోవడం అనేది మేజర్ మైనస్ లాగా అయితుంటది. అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా ఓకే. బట్ ఫైట్ స్పాట్‌కొచ్చేసరికి అంటే యాక్షన్ ఎలిమెంట్స్ దగ్గరకొచ్చేసరికి ఎక్కువ కేర్ తీసుకునే ఛాన్సెస్ కనిపించవు మన దగ్గర. సో, ఫైట్స్ అంటే మనం ఆల్మోస్ట్ ఇంకా బోరింగ్ అనే ఫీల్ అవుతాం. ఫైట్ స్టార్ట్ అయిందంటే ఏముందిలే అనే ఫీలింగ్ వస్తది. కానీ ఇక్కడేందంటే ఫైట్స్ కొరియోగ్రఫీ చాలా ఎఫెక్టివ్‌గా డిజైన్ చేయడం జరిగింది. సో, అది అంటే ఫైట్ స్టార్ట్ అవ్వడంతోటే అసలు ఆ ఫైట్‌ని ఎంగేజింగ్‌గా డిజైన్ చేయడము. దట్ టూ అంటే ఎఫెక్టివ్‌గా అసలు కొరియోగ్రఫీ కెమెరా వర్క్ గానీ, లేదంటే ఆ ఫైట్స్ తీసిన విధానం గానీ, అవన్నీ గూడా చాలా ఎఫెక్టివ్‌గా ఈ మూవీలో అంటే చాలా కేర్‌ఫుల్‌గా డిజైన్ చేయడం జరిగింది. సో, అది కూడా అడిషనల్ ఎలిమెంట్ లాగా ఆహ్, ఆడియన్స్‌కి అంటే నచ్చే ఎలిమెంట్స్‌లో అది కూడా ఒకటి అవడం వల్ల మొత్తానికి ఈ 3 ఎలిమెంట్స్ వల్ల ఈ ఫిల్ము చాలా ఎఫెక్టివ్‌గా జనాలకి బాగా నచ్చుతుందని నాకు అర్థమైపోయింది. మరి మీరేమనుకుంటున్నారు? మీరు చూసిల్లా అసలు 'బ్లాస్ట్' ఫిల్ము? చూస్తే మీకేం నచ్చింది ఈ ఫిల్మ్‌లో అనేది కామెంట్స్‌లో చెప్పండి.